హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ అనమాట. 8977188064. నేను ఈరోజు సెషన్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఏం చెప్పదలుచుకున్నానో సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ అనే ఒక ఐఏఎం టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. దిస్ ఈజ్ ఎన్ ఐఏఎం టూల్ అనమాట. ఐఏఎం టూల్ అంటారు. ఐఏ అంటే ఐడెంటిటీ, ఏ అంటే యాక్సెస్, ఎం అంటే మేనేజ్మెంట్. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఐఏఎం టూల్స్ అనేది చాలా చాలా ఉన్నాయి అన్నమాట మార్కెట్లో. అందులో ఒకటి సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ అన్నమాట. వీటితో పాటు ఇంకేమేమి ఉన్నాయంటే ఓక్టా, సైబర్ ఆర్క్, తర్వాత పింగ్ ఫెడరేషన్, అజూర్ ఎంట్రా ఐడి, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం, ఫోర్జ్ రాక్, కీలాక్, వీటితో పాటు సేవియంట్, అలా ఐఏఎం టూల్స్ ఉన్నాయండి. ఈ ఐఏఎం టూల్స్లో ముఖ్యంగా నేను ఈరోజు చెప్పే సెషన్లో ఏంటంటే సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్ పాయింట్ ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్ అంటే చూడండి, ఇక్కడ సేల్ పాయింట్ ఈజ్ ఏ లీడింగ్ ఐడెంటిటీ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్ కంట్రోల్ హూ హ్యాస్ యాక్సెస్ టు వాట్, వై అండ్ వెన్. ఇది ఏం చేసిందంటే ఈ సేల్ పాయింట్ అనేది ఏదైనా ఎంటర్ప్రైజెస్ అండ్ కంపెనీస్లో అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఏ కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయితే అది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, సర్వీస్ ఎంప్లాయీస్, స్వీపర్స్ కావచ్చు, సిఇఓస్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, హెచ్ఆర్స్ కావచ్చు, ఎవరైనా ఎంప్లాయీస్ జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఐడెంటిటీని ప్రాపర్‌గా స్టోర్ చేసుకొని, వాళ్ళు ఏ సర్వీసెస్ మీద పనిచేస్తున్నారో ఆ సర్వీస్‌కి ప్రాపర్‌గా యాక్సెస్ ఇవ్వటమే. అదే హూ హ్యాస్ యాక్సెస్. ఎవరికైతే యాక్సెస్ ఉన్నాయి అవి ఏమిటి, ఎందుకు, ఎప్పుడు అనేది ఇచ్చే ఒకటి ఐఏఎం టూల్. దీన్ని అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటారు. ఇది సేల్ పాయింట్ ఐడెంటిటీ అనమాట. ఇది మార్కెట్‌లో ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు మార్కెట్‌లో దిస్ ఈస్ ద సైబర్ సెక్యూరిటీ కింద వస్తదనమాట. సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ది ఐఏఎం టూల్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. సైబర్ సెక్యూరిటీలో చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇది ఐఏఎం టూల్స్ అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల మార్కెట్లో జాబ్ చాలా ఈజీగా వస్తుంది. నో కోడింగ్, ఇది నేర్చుకోవడం నో కోడింగ్, లో కోడ్, కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. తర్వాత ఎవరైతే ఐటీ డొమైన్ నుంచి వేరే డొమైన్ మారాలనుకున్నా, స్విచ్ అవ్వాలనుకున్నా, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ అండి. ఎవరు నేర్చుకున్నా కానీ జాబ్ ఈజీగా వస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ లేదు అనుకున్నా కానీ వాళ్ళకి సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చేలా చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అవుతారో. ఈ సేల్ పాయింట్ ఐడెంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చండి. నో కోడ్, లో కోడ్ అనమాట. చాలా ఈజీ అనమాట. ఇవి నేర్చుకోవడం వల్ల ఎవరైతే జాబ్ ఐటీలో చేయాలనుకుంటున్నారో బెస్ట్ టూల్స్ ఏంటంటే మనం కోడింగ్ టూల్స్ కాకుండా లో కోడ్, నో కోడ్ టూల్స్ ఏంటంటే సేల్ పాయింట్ ఐడెంటిటీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ జాబ్స్ అయినా లే ఆఫ్స్ జరగవచ్చు కానీ ఈ జాబ్స్ మీద లే ఆఫ్స్ జరగదు. ఎంత పెద్ద ఏఐ వచ్చినా కానీ ఈ టూల్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి లే ఆఫ్స్ జరగవు అనమాట. రిమోట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, హైబ్రిడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి ప్యాకేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ మనం చిన్నపిల్లలకు కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే ఐటీ ఆఫీసులో కానీ ఒక టీచర్ కానీ ఏం చెప్తాడు, ఒకవేళ టీచర్ ఏం చెప్తాడు అనుకోండి, టీచర్ హూ ఎన్సిస్ ఎవ్రీ స్టూడెంట్స్ మనకేం చేస్తాడు, మనకి ఏదైనా సబ్జెక్ట్ చెప్తుంటే దిస్ ఈజ్ ద రైట్ బుక్. ఏంటంటే రైట్ బుక్ అంటే ఈ సబ్జెక్ట్కి ఈ బుక్ చదవండి, దీంట్లో మొత్తం సిలబస్ కవర్ అవుతుంది, లేకపోతే రిఫరెన్స్ ఇంకో బుక్స్ ఉంటే వాటిని కవర్ చేయమని చెప్పేసి మనకు చెప్పారనుకోండి, అది రైట్ బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ సబ్జెక్ట్కి రైట్ బుక్. అంటే మన సేల్ పాయింట్కి ప్రిపేర్ అవుతుంది అనుకుంటే, సేల్ పాయింట్కి ప్రిపేర్ అవుతుంటే సేల్ పాయింట్లో ఎవరు బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చేస్తారో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని మనం జాబ్ తెచ్చుకోవాలి. అలాగా రైట్ పర్సన్ని, అదే రైట్ బుక్ని, రైట్ టెక్స్ట్ బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు
రైట్ టైంలో. ఎందుకు మనం ప్రిపేర్ అవుతుంది ఏంటి? ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి. అది సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు. రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ మెటీరియల్ గ్యాదర్ చేయాలి, రైట్ టైంలో మనకి జాబ్ తెచ్చుకోవాలి. అంతే తప్పితే లేకపోతే ఈ రోజు ప్రిపేర్ అయ్యాను నేను ఎప్పుడో జాబ్ తెచ్చుకుంటానంటే నో యూజ్ అనమాట. దట్ ఈస్ ద వే ఆఫ్ హెల్ప్ఫుల్. ద సేల్ పాయింట్ కావచ్చు, సైబర్ ఆర్క్ కావచ్చు, ఆక్టా కావచ్చు, ఫోర్ జాబ్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ సెంట్రో ఐడి కావచ్చు, ఏడబ్ల్యూఎస్ ఐఎం కావచ్చు, ఇవన్నీ టూల్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ టేక్స్ ఇట్ బ్యాక్. అవన్నీ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వెన్ దే లీవ్ ద యాక్స్ క్లాస్, అంటే మనం వాళ్ళు వాడుకున్న తర్వాత ఆ సర్వీస్ యూజ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మళ్ళీ వాటిని రిటర్న్ చేయాలి. ఒక లైబ్రరీలోకి వెళ్ళి తీసుకుంటే వాటిని రిటర్న్ చేస్తాం. ఇలాగే ఏం చేస్తామంటే దీన్ని సింపుల్ గా మన ఐటీ కంపెనీలో ఒక పదం వాడతారు. ఏం వాడతారంటే హైరింగ్ అంటాం. హైరింగ్ అంటాం. హైరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే అద్దెకి తీసుకోవటం అంటాం. అద్దెకు తీసుకోవటం. అది తీసుకోవడం అంటే మన ఏ ఎంప్లాయ్ అయినా, సీఈఓ అయినా, మేనేజర్ అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, నార్మల్ ఎంప్లాయ్ అయినా, స్వీపర్ ఎంప్లాయ్ అయినా వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకుని ఎంతకాలం వాళ్ళు ఉంటారో వాళ్ళని అంతకాలం పే చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ సర్వీస్ ని కంప్లీట్ చేసుకోవడానికి, వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసి వీళ్ళతో పని చేయించుకోవడానికి వాళ్ళకి చెల్లించే మనీని మనం టెక్నికల్ గా శాలరీస్ అంటాము. వాళ్ళు వాడే పదం హైరింగ్ అనేది ఏంటంటే అద్దెకి తీసుకోవడం అంటాం. అద్దెకి తీసుకోవడం అంటాం. అదే మనం తెలుగులో చెప్పాలంటే ఇంకా ఇంకా అడ్వాన్స్‌గా వెళ్ళాలంటే ఇంకా జనరల్‌గా ఎప్పుడుకో వెళ్ళాలంటే మనం మ్యారేజెస్ జరిగినప్పుడు గానీ, ఈవెంట్స్ జరిగినప్పుడు గానీ, షామియానా లేపోతే వంట సామాన్లు వీటన్నిటిని చైర్స్ అద్దెకి తెచ్చుకొని ఏం చేస్తాం? మనం ఎన్ని రోజుల వరకైతే వాడుకుంటామో అన్ని రోజుల వరకు ఆ సర్వీస్‌ని వాడుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి అన్నిటిని అప్పజెప్తాం అన్నమాట. ఇది అంతే అన్నమాట. ఒక కంపెనీలో ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే వాళ్ళు మా కంపెనీ పర్సన్ అనేది చేయడానికి ఐడెంటిటీ ఇవ్వాలి. అంటే ఐడీ కార్డు, ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఏ దాని మీద వర్క్ చేయాలో దాని మీద చేయడానికి వాళ్ళకి యాక్సెస్‌లు ఇస్తారు. వాళ్ళు కంపెనీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ యాక్సెస్‌ని రిమూవ్ చేసి ఆ యూజర్ ఐడెంటిటీని డిజేబుల్ చేస్తారు. అవి చేసే పద్ధతే సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ. అసలు వాట్ ఈజ్ ఐక్యూ అంటే ఇదేంటి జస్ట్ ఏం లేదండి. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారన్నమాట. ఇంటెలిజెంట్ గా ఈ మొత్తాన్ని ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేయడమే ఐడెంటిటీ ఐక్యూ అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్. ఇటు వర్షన్స్ ఏమన్నాయంటే ఐడెంటిటీ ఐక్యూ అని ఉంది, ఐడెంటిటీ నౌ అని ఉంది, తర్వాత క్లౌడ్ ఐడెంటిటీ సెక్యూరిటీ ఉంది. ఎవాల్ ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే ఎవరైతే సపోజ్ ఆన్ ప్రిమిస్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే టెక్నికల్ కాకుండా మనం ఏదైనా ఇంట్లో బిర్యానీ వండుకోవాలనుకున్నాం అనుకో, మనకి స్టవ్ మనమే తెచ్చుకోవాలి, బౌల్స్ మనమే తీసుకోవాలి, రైస్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనమే తెచ్చుకొని మనమే వంట చేసుకోవాలి. అది బిర్యానీ చేసుకోవాలండి. అదే మనం ఒక హోటల్‌కి వెళ్ళామనుకోండి, మనం మనీ పే చేస్తే వాళ్ళు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మనకి ఇచ్చేస్తారన్నమాట. ఆన్ ప్రిమిసెస్ అంటే అంతా మనమే మానిటర్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఇవేంటిదంటే ఎవాల్వ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఆన్ ప్రిమిసెస్ నుంచి. ఇలా కాకుండా మనం సర్వర్స్ ఈ అప్లికేషన్ మనం మెయింటైన్ చేయాలి. సర్వర్స్ ఉండాలి. వాటిని ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. వాటన్నిటి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి గవర్నెన్స్ టు క్లౌడ్ నేటివ్ ఆటోమేషన్. ఇది కూడా ఆన్ ప్రిమిసెస్ నుంచి. ఇప్పుడేం చేస్తున్నారు? మనమే ఓన్‌గా సర్వర్స్ మెయింటైన్ చేయడం, వాటిని ఏసీస్, ఈ కరెంట్ బిల్ మొత్తం భరించకుండా క్లౌడ్‌లోకి మైగ్రేట్ అయ్యారన్నమాట. క్లౌడ్‌లోకి మైగ్రేట్ అవ్వడం వల్ల ఏందంటే, మనం ఆ అప్లికేషన్ ఎన్ని రోజులు ఆ సర్వర్‌లో ఉండాలి, వాళ్ళిచ్చే సర్వీస్ మనం ఎంతకాలం యూజ్ చేసుకోవాలి, వాటి కోసం మనం మనీ పే చేసి, మన పని మనం చేసుకోవడాన్ని క్లౌడ్ నేటివ్ ఆటోమేషన్ అన్నాం. సపోర్ట్ రియల్ టైమ్ కంప్లెయిన్స్, కంప్లెయిన్స్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ అన్నమాట. కంప్లెయిన్స్ అండ్ సెక్యూరిటీ నీడ్స్. కంప్లెయిన్స్ అంటే ఏందంటే, మన పర్సనల్ డేటాను కావచ్చు, హెల్త్ కేర్ అయితే పేషెంట్ డేటాస్ కావచ్చు, ఇన్సూరెన్స్ అయితే కస్టమర్ డేటా కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని సెక్యూర్ గా ఉంచాలన్నమాట. పబ్లిక్ డొమైన్ ఎక్స్పోజ్ కాకుండా చేయడమే దీని యొక్క పని అన్నమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ టీచింగ్ ఇన్ సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ. ఇక్కడ అన్ని టూల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్తో ఎన్రోల్ చేసుకోవచ్చండి. నేను సేల్ పాయింట్ చెప్తాను, సేవియంట్, సైబర్ ఆర్క్, ఆక్టా వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ బేసిక్స్ అసలు వాట్ ఈస్ సేల్ పాయింట్ అంటే ఐడెంటిటీ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఐజీఏ విత్ ఇన్ ద బోర్డర్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని? కోర్ పర్పస్ ఏంది? మేనేజ్ డిజిటల్ ఐడెంటిటీస్. అంటే ఎవరి ఐడెంటిటీస్? ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు. ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏఐ వచ్చినాయి కాబట్టి బాట్స్ కావచ్చు, తర్వాత ఏఐ ఏజెంట్స్ కావచ్చు. అండ్ దేర్ యాక్సెస్ లైఫ్ సైకిల్. వాటిని మనం ఎంతకాలం యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు వరకు ఉండాలి, ఒకవేళ మనం ఆ సర్వీస్ని యూజ్ చేసుకోకుండా కంపెనీ నుంచి వెళ్ళిపోతే వాటి యాక్సెస్ రిమూవ్ చేయాలి అవన్నమాట. ఇప్పుడుది హూ హ్యాస్ యాక్సెస్ టు వాట్, వై వాజ్ యాక్సెస్ గ్రాంటెడ్, ఎందుకు ఇచ్చాము, ఈజ్ ది యాక్సెస్ స్టిల్ అప్రోప్రియేట్, ఇవన్నీ చేయాలన్నమాట.
ఇందులో ఎలాంటి వర్షన్స్ ఉంటాయి? ఐడెంటిటీ ఐక్యూ ఇట్ ఈస్ లేటెస్ట్ వర్షన్ అనమాట. వర్షన్ 8.5 అనేది 2025 లేటెస్ట్ వర్షన్ 8.5. ఐడెంటిటీ నౌ, తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ ఐడెంటిటీ 2026 అనమాట. వీటన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ ఛానెల్‌లో కంటెంట్ గనక మీకు నచ్చితే ముఖ్యంగా ఇది సేల్ పాయింట్ మీద ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఎవరైతే నేర్చుకోవాలి, ఎవరైతే ఐటీ సైడ్ జాబ్ చేయాలి, కోడింగ్ లేకుండా ఈజీగా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు, మంచి ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవాలి, ఏఐ వచ్చినా గానీ లే ఆఫ్ జరగకుండా ఉండాలంటే ఈ సైబర్ సెక్యూరిటీ టూల్స్‌లో ఐఎం టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే నేర్చుకోవాలి అనుకున్నారో, ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే మీరు యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో ఎక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడి నుంచి మెసేజ్ చేసినా గానీ మీకు 24/7 మీకు అందుబాటులో ఉంటానండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాలా జన్ ఏఐ తెలుగు యూట్యూబ్ ఛానల్. బై బై. టేక్ కేర్.